శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా మరొక సామాజిక ఉద్యమం మొదలైంది. జిల్లా జనాభాలో సంఖ్య బలంగా ఉన్న తూర్పు కాపులపై ఇంకా ఎంతకాలం వివక్ష, ఎంతకాలం అణచివేత అంటూ గళమెత్తుతూ ఉన్నారు. జిల్లా కేంద్రంలో వేలాది మంది ఒకే స్వరంతో గర్జించారు. పార్టీలు పక్కన పెట్టి తమ అస్తిత్వం కోసం ఏకమయ్యారు. తరతరాలుగా ఓట్లు వేస్తున్న పదవుల విషయంలో మాత్రం నిర్లక్ష్యమేనని మండిపడుతూ ఉన్నారు. మా ఓట్లు కావాలి, మా కష్టం కావాలి, కానీ గౌరవం ఎక్కడా అంటూ నినదిస్తున్న తూర్పు కాపుల ఉద్యమంపై ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. శ్రీకాకుళంలో సంఖ్యాబలంగా అత్యధికంగా ఉన్న తూర్పు కాపులకు రాజకీయంగా అణిచివేస్తున్నారని, అన్ని శాఖల్లో కూడా తూర్పు కాపులకు అన్యాయం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తూర్పు కాపులు ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే తూర్పు కాపులకు సంబంధించి అన్ని పార్టీలకు అతీతంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ర్యాలీని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు తూర్పు కాపులు శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు రాజకీయంగా అణిచివేస్తున్నారు, తూర్పు కాపులు ఇంత పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టగల కారణం ఏమిటి? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఈరోజు తెలుసుకుందాం. సంఖ్యాబలంగా అత్యధికంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తూర్పు కాపులకు రాజకీయంగా అణిచివేస్తున్నారని, రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నారని పెద్ద ఎత్తున తూర్పు కాపులు శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సామూహికంగా తూర్పు కాపులు ఈ ఉద్యమం చేయడానికి కారణాలు ఏమిటో తూర్పు సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు మనతో పడుతున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకోవచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ర్యాలీ చేపడుతున్నారు. అసలు కారణం ఏంటి? ఎప్పుడైనా సరే ఉన్న వ్యవస్థ భరించరాదైనప్పుడు విప్లవాలు వస్తాయి. ఇంచుమించు తూర్పు కాపు అనేది ఉత్తరాంధ్రలో మొత్తం తూర్పు కాపులు అధిక సంఖ్యాకులు అయినప్పటికీ కూడా 1% ఉన్న ప్రజానీకము ఈ 10% లేదా 20% అధిక సంఖ్యాకుల్ని మైనారిటీలు మెజారిటీలని పాలిస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయము. మరి ఏ ప్రథమ శ్రేణి లేదు, ద్వితీయ శ్రేణి లేదు, అన్ని శ్రేణులకి అన్యాయం అయిపోతుంది. రాజకీయ అధికారానికి తూర్పు కాపులు చాలా దూరంగా ఉంటున్నారు. కొన్నిసార్లు అవమాన భారాలు కూడా భరిస్తున్నారు. దీన్ని సహించలేకే ఈ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో సాగింది. అందుచేత దీన్ని సరిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విజయవాడ వెళ్ళండి, అమరావతి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మనకి వాళ్ళంతా చెప్పేది ఏమిటి? తూర్పు కాపులు ఉత్తరాంధ్రలో మెజారిటీ వర్గం వాళ్ళు మైనారిటీకి అన్యాయానికి గురైపోతున్నారని చెప్పి ఎక్కడ ఈ టీవీ డిబేట్లో వాటిలో పాల్గొనే వాళ్ళు నాతో అన్న మాట ఇది. నేను ఈ స్టాటిస్టిక్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయాన్ని మేము వచ్చాం. ఇది తీరని అన్యాయము, మా జాతికి తీరని ద్రోహంగా నేను భావిస్తున్నాను. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ ర్యాలీ ద్వారా? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం ఇవ్వాలనేది ఈ ర్యాలీ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ తూర్పు కాపులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది మరి ఆ న్యాయం చేస్తారని ఆశతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీరు చెప్పండి, అసలు ర్యాలీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి మీ ప్రధాన డిమాండ్? నా పేరు కొమ్మర అమ్మనమూర్తి అండి. నేను జిల్లా అధ్యక్షుడిగా పూర్వం చేస్తున్నాను. అయితే ఈ ర్యాలీ తరగ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తూర్పు కాపుల్లో ఉండే ఒక రకమైన ఫ్రస్ట్రేషను, బాధ, అది అన్నీ కూడా కలగలిపితేనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి ఇచ్చేశారు. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న కాపుల్లో ఎక్కువ శాతం, బీసీలు ఎక్కువ శాతం ఉన్న తూర్పు కాపులను అణగదొక్కుతున్నారు. ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా తూర్పు కాపులకి సముచిత స్థానాన్ని ఇవ్వకుండా, ఇచ్చిన స్థానాలను కూడా వాళ్ళకి సరైన అధికారాన్ని ఇవ్వకుండా వాళ్ళని ఏదో నామమాత్రంగా వాళ్ళని బోర్డులు పెట్టిస్తున్నారు తప్పించి వాళ్ళకు ఉండాల్సిన అధికారాలు వాడికి ఉండనివ్వట్లేదు. అలాగే ఈ రావాల్సిన మా షేరు ఏదైతే పార్టీ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎటువంటి సముచిత స్థానాన్ని కూడా ఏ పార్టీ కూడా ఇవ్వట్లేదు. అంటే తూర్పు కాపులు అంటే వాళ్ళు గుమ్మనంగా ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఉద్యమాలు చేయరు, లేకపోతే ఏమైనా తగలబెట్టరని ఒక ఉద్దేశమో ఏంటో ప్రభుత్వాలకు తెలియదు కానీ, పార్టీలు తెలియదు కానీ, పార్టీ పదవుల్లో కానీ, అధికార పార్టీ మంత్రి పదవుల్లో కానీ, ఇతర సీట్ల విషయంలో కానీ ఈరోజు 6 సీట్లలో తూర్పు కాపులు ఉన్నారు. శ్రీకాకుళం 6 సీట్ల ప్రధానమైన బలం, కానీ మాకు ఇచ్చింది 1 సీటు. ఆ ఉన్న 2వ సీటు కూడా వేరే కులంకి ఇచ్చారు. ఇటువంటి దౌర్భాగ్య స్థితి 1 ఎస్సీకి పెట్టేశారు, 1 ఎస్టీకి పెట్టేశారు. ఇలాగ ఎందుకు జరుగుతుంది అన్యాయం తెలీదు. రేపు పొద్దున డిలిమిటేషన్లో కూడా మాకు అన్యాయం చేయడానికే చూస్తున్నారు. వాళ్ళు ప్రధానమైన నాయకులు వాళ్ళ నియోజకవర్గాలు వదిలేసి ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వచ్చు కదా, తూర్పు కాపులకి ఎందుకు ఈ యొక్క శాపము నాకు అర్థం కావట్లేదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒక నియోజకవర్గం
డిలిమిటేషన్కి వెళ్ళిపోతే తూర్పు కాపుల నాయకత్వం ఎప్పుడు వస్తుంది? తూర్పు కాపుల పిల్లలకు భవిష్యత్తు ఏముంటుంది? ఉద్యోగం లేదు. వలస ఈరోజు ఎక్కడ ముంబైలో చనిపోయినా, దుబాయ్లో చనిపోయినా, అక్కడ ఏ యాక్సిడెంట్ అయినా, ఏ బిల్డింగ్ కూలిపోయినా అక్కడ తూర్పు కాపులు చచ్చిపోతున్నాడు. కారణం ఏంటి? తూర్పు కాపులు సరైన ఆర్థికమైన ఇది లేకుండా వలసలు వెళ్ళడం వల్ల ఎక్కువ మిగతా ఏ కులాలు వలసలు లేవు, తూర్పు కాపులే వలసలు వెళ్తున్నాయి. ఈ వలసలకు అరికట్టే బాధ్యత ఈ ప్రభుత్వాలది, ఈ నాయకులది, మంత్రులది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఏదో ఒకదమ్ముడు ఉపన్యాసాలు తప్పించి మాకు రావాల్సిన వాటా మాకు ఇమ్మంటున్నాం, మాకు ఇవ్వాల్సిన షేర్ మాకు ఇమ్మని అడుగుతున్నాం. ఈ ర్యాలీ తాలూకు ఉద్దేశం కూడా ప్రభుత్వం గ్రహించి మా యొక్క నాయకులకి వాళ్ళకి ఇచ్చిన పదవులకు భద్రత కల్పించాలి, పదవుల్లో వాళ్ళకు ఉండాల్సిన స్వేచ్ఛనివ్వాలి, అలాగే రావాల్సిన పదవులు నాయకులకు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేమందరూ కూడా హెచ్చరిస్తున్నాం. దయచేసి దీన్ని ఇంక ఇతర కులాలతో అన్నీ సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మా కులం కూడా బాగుండాలని మేము కోరుకోవడంలో తప్పలేదు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు ఈ ర్యాలీ చేపడుతున్నారు? మీరు కూడా ఈ అందరినీ లెక్క చేయకుండా వచ్చిన పరిస్థితి ఉంది, ఏంటి మీ ప్రధాన డిమాండ్స్? మా ప్రధాన డిమాండ్స్ ఏంటండి, ఇక్కడ తూర్పు కాపులు అనే విషయానికి వచ్చేసరికి ఉద్యోగాల రాయితీ కానీ, తర్వాత రాజకీయాల పరంగా కానీ పదవుల అలంకరణ మాత్రమే అవుతుంది, కానీ పనులు అయితే మాత్రంగా ఈ తూర్పు కాపులు వెళ్తే ఎక్కడ ఎంత పెద్ద నాయకుడు వెళ్ళా సరే పనులు చేయడం లేదు సార్. చాలా అన్యాయంగా చాలా రకాలుగా తొక్కేస్తాండ్రు. మేము అనకూడదు, కానీ ఈ సముద్రుడు ఎలాగైతే గర్జిస్తున్నాడో మా నాయకులందరమును, మా తూర్పు కాపులందరము గర్జిస్తే ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న నాయకులల్లా తొలగిపోతారండి. కానీ మాలో మేము ఏంటంటే ఒక సమన్వయ భావంతో ముందుకు రావడంలో ఆలోచనలో పడుతున్నాం. ఆ ఆలోచనలే మాకు కింద అనిచేస్తున్నాయి అనే విషయం మా తూర్పు కాపు నాయకులు కొంతమందికి తెలియడం లేదు. అది తెలుసుకొని మేము ముందుకు వచ్చినప్పటికీ సర్వము కోల్పోవలసి వస్తుంది. గతంలో అలాగే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంత కష్టపడ్డారు ఆయన చూడా చైర్మన్గా, ఆయనకి ఏమైనా గౌరవించారా? ఎక్కడా లేదు. ఏ విధంగా కూడా మాకు తూర్పు కాపులకి ఎక్కడ గౌరవ మర్యాదలు దక్కడం లేదండి. మీలో యూనిటీ లేకపోవడం వల్ల ఇలా మాలో యూనిటీ లేకపోవడం అంటూ లేదండి. మాలో ఒకరికి ఏదైనా సరే మాలో యూనిటీ ఉంది, కానీ మేము ఆలోచన ఇస్తాం. మాకేంటంటే పెద్దల తరాగా మా పెద్దల నుండి పూర్వీకుల నుండి వచ్చింది ఏంటంటే ఆలోచన భావం మాకు ఎక్కువ. మేము రాష్ట్రాన్ని ఎందుకు అల్లకొల్లాలని చేయాలి అనే భావంతో మేము అడుగులేస్తాం. దాన్ని లేటంటే మా చేతగాంతనంగా చూస్తున్నాయి అధికారులు. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు, రానున్న రోజుల్లో ఏ విధంగా మేము ఉద్యమం? రానున్న రోజుల్లోన భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు బంగారు బాట వేయాలని మేము అక్కడున్న సీఎం గారికి కానీ ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. మా తూర్పు గర్జన వేరేగా ఉంటుంది. మేము ఇంతవరకు సముద్రంలాగా గర్జించామంటే అందరు నాయకులు పరుగులు పెడతారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మా తూర్పు కాపులకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా కల్పించాలి. రిజర్వేషన్ పరంగా కానీ 60% మాకు రిజర్వేషన్ కల్పించాలండి. ఉద్యోగాల విషయంలో కానీ మాకు చాలామంది ఎంఏలు, ఎంఎస్ఏలు, ఐఏఎస్లు చదివిసే ఉన్నారు. ఎవరికి ఉద్యోగ భవిష్యత్తు లేదు. అందరూ పని చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి షాపుల్లో పని చేసుకుంటున్నారు. చాలా అవమానకరంగా ఉంది. ఎందుకు మీ ఓట్లతో రాజ్యాధికారం దక్కించుకున్న నాయకులు మీలోనే ఎందుకు నాయకులు తయారవ్వట్లేదు? ఎందుకు ముందుకు రావట్లేదు? మాలో నాయకులు ఎందుకు తయారవుతున్నామండి? తయారవుతున్నా సరే మాకన్నా కింద స్థాయి వాళ్ళకి అధికారం, వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తే మాలో నాయకుడు ఎక్కడ ముందుకు వస్తాడు? మాకు పరిస్థితులు ఎలాగొచ్చాయంటే పలానా దగ్గర ఎంత కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ నాయకుడికి మేము టికెట్ ఇస్తే కదా మా తాలూకు బలం ఏంటో తెలుస్తుంది. మాకన్నా కింద స్థాయి వాళ్ళకి వాళ్ళు అధికారం ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినప్పుడు వాళ్ళ కింద మేము పని చేయవలసి వస్తుంది. అలాగని చెప్పి మేము వెళ్ళి అధికారంగా మాట్లాడితే ఏదో చేస్తుండేనే తప్పుడు భావంతోనే మమ్మల్ని పక్కకు నెట్టేయడం జరుగుతుంది. ఇది మనం చూసుకోవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సంఖ్యాపరంగా అత్యధికులు ఉన్నప్పుడు కూడా రాజ్యాధికారం అనేది దక్కట్లేదని, అంతేకాకుండా అధికారిక పరంగా ఉద్యోగ పరంగా కూడా అనుచితికి గురవుతున్నామనేసి ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యమం ఇంకా కార్యరూపం దాల్స్తుందని తూర్పు కాపులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి కులము ప్రతి ఒక్కరు కూడా కులం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ కులం పేరు చెప్పడానికి చాలా మంది నామోసి పడతారు, కులం పేరు చెప్పడానికి చాలా మంది వెనుకం చేస్తారు. గతంలో చాలా మంది నాయకులు మనం చూసాం. నేను పార్టీలో ఉన్నాను, కులం గురించి మాట్లాడడానికి రాను, కులం అంటే నాకు పడదు అని చెప్పి చాలా మంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు మాత్రం ఫస్ట్ నుంచి 2007 నుంచి నా కులం అంటే నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను? నేను అదే కులంలో పుట్టాను. నేను అదే కులంలో పుట్టాను కాబట్టి ఆ కులం బాగుండాలి, మనం బాగుండాలి, మనం అందరము బాగుండాలి. అయితే ఐకమత్యమే మహాబలం. మనం అందరము ఏ రోజైతే యూనిటీ మీద ఉంటామో
మళ్ళీ కూడా ఏ రోజైతే గొర్రెలు శ్రీరాములు నాయుడు గారు కృషి చేస్తున్న ఆయన యుగం రావాలంటే మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మొత్తం సభలు పెడతాం. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ నేను వచ్చి చూస్తున్నాను, సభలు పెడతాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనం కులం కోసం మనం ఏం చేస్తున్నాం? గతంలో నేను కూడా కులంలో ఉండి కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. అది నేను చెప్పను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది నాయకులకు తెలుసు. మొత్తం మా కిలా రాజేష్ అన్న అక్కడ ఉన్నాడు కదా, నారాయణ అన్న, కిలా నారాయణ అన్న లేడా, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుసు. నాకు కూడా అవమానించారు చాలా మంది. తూర్పు కాపా అని అన్నారు. నేను తూర్పు కాపునని నిర్భయంగా నిలబడ్డాను నేను. అంటే ఈ అవమానించడం అనేది సహజంగా జరుగుతుంది. అందుకే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఉపన్యాసాలు పెట్టిన వరకే మనము ఈ సభలో ఉండడం కాదు. మనం బయటికి వెళ్ళిన కూడా ఈ మన కులం కోసం మనం మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మనం అత్యధికంగా మనం అందరం ఉన్నాం. మనకి ఇప్పుడు ఏదైతే మనకి జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, ఏదైతే జరుగుతుందో దాని విషయం కూడా మనం అందరం ప్రజల దృష్టిలో పెట్టి మనం అందరం ఒక కమిటీ వేయాలి. మీరు ఏదో ఒక్కసారి 10 మందిలో ఉన్న ఫామ్స్ అవ్వదు. ఒక మంచి కమిటీ వేయాలి. వివిధ ఉద్యోగ సంఘాలు, కుల నాయకులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ వేసి అందరినీ దానిలో తీసుకొని మేధావులు కూడా దానిలో ఉండాలి. మేధావులు ఒక ఆర్గనైజేషన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే మేధావులు సూచన సలహాలు మనం తీసుకొని మనకు ముందుకు అడిగి నెక్స్ట్ మనమే మొన్ననే విన్నాము, మీరందరూ విన్నారు, శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ సీట్లు అనేవి 8 మొత్తం ఉమ్మడి జిల్లా 10 ఉంటే 15 పెరుగుతున్నాయని మనం చెప్పడం అనేది జరిగింది. అంటే మరో 5 పెరుగుతున్నాయి. మనం ఇంతకు ముందు మన తూర్పు కాపు విషయంలో అసెంబ్లీలో ఒక రెండో మూడో ఉండే ఉమ్మడి జిల్లాలో 3 ఉండే. కానీ ఈ రోజేమో 1గా నిలిపోయి ఏకాకిగా పాతపట్నం శివరంలో నేను ఉన్నాను. మనం అందరం అవ్వాలి అనేటప్పుడు ఇప్పుడు మనం అందరం తరపున ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా ఒక రిప్రజెంటేటివ్ లెటర్ మనం ఇచ్చి మాకు పంచాయతీల్లో కూడా మాకు కూడా అవకాశం పెరగాలి. గతంలో మాకు ఎంత వైభవం ఉండేది, ఈ రోజు మేము ఎలా ఉన్నామని సాటి చెప్ప మనం వెళ్ళి అడగాలి. అమ్మాయిని అన్నం పెట్టదు. అయితే మనం అందరము కూర్చొని ఒక కమిటీ వేసి, నేను తప్పనిసరిగా కమిటీకి నేను వస్తాను. ఈ రోజు మిమ్మల్ని డిస్కస్ చేయకూడదు, ఎట్టి పరిసరాలు రావాలని చెప్పేసి ఇరమాల్లో మీటింగ్ ఉంటుండగా దాన్ని ముగింపు వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు పాతపట్నం 3 గంటలకు మన పాతపట్నం పంచాయతీ ఆఫీసులో మళ్ళీ సన్మాన సభ ఉంది. పంచాయతీ సర్పంచులందరికీ మళ్ళీ ఆ కార్యక్రమంకి అటెండ్ అవ్వాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరములకి, మన జిల్లా అధ్యక్షులు మా అన్నకి, జాతీయ అధ్యక్షుడు మా అన్నకి, అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన తూర్పు కాపు సంఘ నాయకులకు, తూర్పు కాపు సోదరమణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, ఏ దేశమేకినా ఎందు కాలడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ చాటి నిండి గౌరవము అనే దృక్పథంతో ముందుకెళ్తే మనల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు, మనల్ని చీల్చేవారు ఎవరూ లేరు. కానీ మనలో మనకి కొన్ని పెడుతున్నారు, గొడవలు పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు. దాన్ని మార్చాలి. ఆ మార్చాలంటే మీలో ఉన్న మేధావులందరూ బయటికి రావాలి. చాలా మంది రిపోర్టర్లు ఎదురు కనిపిస్తున్నారు, మనకు ఆపనార్గం చేసేవాళ్ళు. చాలా మంది ఉద్యోగ సంఘాలు ఉన్నారు, చాలా మంది మెయిన్ నాయకులు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. కానీ ఎందుకో బయటికి రావడం లేదు. రావాలి. కరెక్ట్ సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కూడా సీట్లు పెంచాలని నిర్ణయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా సీట్లు పెంచాలని నిర్ణయంతో ఉంది. అందరూ ముందుకు వచ్చి మనం ఐక్యతగా ఉండి మనం ఏకమైతే సాధించలేనిదంటూ ఏది ఉండదు, సాధించగలము కూడా మనం తెలియజేసుకుంటూ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న తూర్పు కాపులకు ఏ విషయాల్లో అన్యాయం జరుగుతుంది, ర్యాలీ చేయడం గల కారణం ఏంటి? ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంటేనే తూర్పు కాపులకు పుట్టినిల్లు. తూర్పు కాపులకు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా చాలా అన్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇదే జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కళా వెంకట్రావు గారు తూర్పు కాపుల తరపున ఉండేవారు, అలాగే ఎర్రన్నాయుడు గారు వెలమ సామాజిక వర్గం తరపున ఉండేవారు, అలాగే తమ్మినేని సీతారాం గారు కాళింగ సామాజిక వర్గం తరపున ఉండేవారు. ముగ్గురిని కూడా సమాన దృష్టితో తీసుకువెళ్ళి ఆ రోజు జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి పాలవలస రాజశేఖరం గారు తూర్పు కాపుల తరపున జిల్లా నాయకత్వం వహించేవారు. అలాగే మనకి కిల్లి కృపారాణి గారు కానివ్వండి, బొడ్డేపల్లి సత్యవతి గారు కానివ్వండి, కాళింగ సామాజిక వర్గం తరపు నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించేవారు. వెలం సామాజిక వర్గం నుంచి మనకి ధర్మాన సోదరులు కూడా ప్రాతినిధ్యం వహించేవారు. 3 కులాలు సమానంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇంకా అత్యధికంగా తూర్పు కాపులు ఉన్నారు. అటువంటి జిల్లాలో ఏ పార్టీ అధికారంకి రావాలన్నా తూర్పు కాపుల ఓట్లు కావాలి. కానీ ఈరోజు తూర్పు కాపులకు వచ్చేటప్పటికి ఒక సరైనటువంటి గుర్తింపు లేదు, స్థానము లేదు. ఏ జిల్లా అధికారిగా కూడా ఒక తూర్పు కాపు వ్యక్తిని ఉంచట్లేదు.
ఏ మండలలో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ని కూడా తూర్పు కాపు అంటే చాలా ఘోరంగా అంటరాని వ్యక్తులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు వస్తున్నాయి. అలాగే యూనివర్సిటీ తీసుకుంటే పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరి అలాంటప్పుడు తూర్పు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ఈరోజు రాష్ట్రంలో గల ముఖ్య నాయకులు అందరూ కలిపి, ఉమ్మడి జిల్లాలో గల నాయకత్వం అంతా కలిపి దాదాపు 5,000 మందితో మేము సభ ఏర్పాటు చేసి భవిష్యత్తులో రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే 5 లక్షల మందితో శ్రీకాకుళం నడిబొడ్డున తూర్పు కాపుల శంఖారావం అనేది ఏర్పాటు చేయడానికి ఉన్నది. దానికి పార్టీకి అతీతంగా అందరము కూడా హాజరై మా తాలూకా ఐక్యతని మేము కాపాడుకోవాలి. అలాగే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు తూర్పు కాపులకి ఆ 2 కులాలతో పాటు సముచిత స్థానం కల్పించాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా తూర్పు కాపులకు అన్యాయం చేసిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ర్యాలీ పార్టీలు అతీతంగా చేస్తున్నారా లేకపోతే పార్టీల పరంగా చేస్తున్నారా? ఇది పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము పార్టీ అనేదే నేను అనట్లేదు. ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా సరే ప్రస్తుతానికి కూడా తూర్పు కాపులకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే మేము హెచ్ఆర్ల స్థానం తూర్పు కాపులకు సంబంధించింది. అది ఈరోజు ఎమ్మెల్యేగా తూర్పు కాపులు ఎప్పుడు ఉండేవారు, ఈరోజు కోల్పోవడం జరిగింది. నెర్లమాల స్థానం తూర్పు కాపులకు సంబంధించింది, అది కోల్పోవడం జరిగింది. గతంలో పాలకొండ తూర్పు కాపులు ఎక్కువ ఉన్నారు, అది రిజర్వేషన్లోకి వెళ్ళింది. రాజాం తూర్పు కాపులు ఎక్కువ ఉన్నారు, అది రిజర్వేషన్లోకి వెళ్ళింది. సాలూరులో తూర్పు కాపులు ఎక్కువ ఉన్నారు, అది రిజర్వేషన్లోకి వెళ్ళింది. తూర్పు కాపులు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వారిపైన అన్ని పార్టీలు కక్ష కట్టి వారిని చిన్న చూపు చూసి ఈరోజు అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. కనుక పార్టీలకు అతీతంగా అందరము కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దశాబ్ద కాలం నుంచి కూడా తూర్పు కాపులకు అన్యాయం జరుగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కళా వెంకటరావు గారిని ఇక్కడ ఈ జిల్లా నుంచి తప్పించి పక్క విజయనగరం జిల్లాకు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు చేయని ఉద్యమం ఈరోజు ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు రాజకీయాలు దగ్గరలో ఉన్నాయి. ఆ క్షణంలో ఎప్పుడు ఎవరికి సీట్ వస్తుందా, ఎవరిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారో తెలియనటువంటి పరిస్థితి. మేమంతా ఉమ్మడిగా ఒక పక్క జనసేన పార్టీ కూడా మాతో కలిసి కూటమి ప్రభుత్వం అనేది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడాలనే ఉద్దేశంతో తూర్పు కాపులు అంతా కలిసి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిచిన తర్వాత అయినా వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ ఉన్నాయి కనుక పార్టీ పదవులు కానీ లేదనుకుంటే నామినేటెడ్ పోస్టులు కానీ తూర్పు కాపులకు ఇస్తారనేటువంటి ఆశతోని ఆలోచనతో మేమందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని మేమంతా ప్రతి ఒక్కరిని కోరాం. వారందరూ కూడా తూర్పు కాపులు యావత్తు మొత్తం తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అఖండమైనటువంటి మెజారిటీని ఈరోజు సాధించాం. మేమంతా ఓట్లేసి కష్టపడి గెలిపించాం కనుక మమ్మల్ని కూడా గుర్తించండి, గౌరవించండి అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సోడా చైర్మన్ కొరికెన రవికుమార్కి ప్రోటోకాల్ పాటించలేదు, అవమానం జరిపారని. దీనిపై మీరు ఏమంటారు? అధికార పార్టీలో మీరు కూడా ప్రశ్న ఉన్న పరిస్థితి అంటే అది అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం. అది దానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అధికారులు పూర్తిగా అసలు ఏ నిధుల నుంచి అవి మనకి ఇవైనాయి, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు, దానికి కర్త కర్మ క్రియ ఎవరు, ఏ ఫండ్ వచ్చింది, వాళ్ళు మనం ఎలా గౌరవించాలని చెప్పి అది అధికార కార్యక్రమం కనుక అధికారులు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించి వాళ్ళని కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే తూర్పు కాపుల తాలూకా ఓట్ బ్యాంక్ లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు, ఏ ఎంపీ కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తూర్పు కాపులను పూర్తిగా కూరలో కరివేపాకులాగా బయట పెడుతున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక యువ నాయకుడిగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? రానున్న రోజుల్లో మీ కార్యాచరణ అనేది ఏ విధంగా ఉండబోతుంది? అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు బలమైనటువంటి సామాజిక వర్గం తూర్పు కాపులు అనే విషయం తెలిసి మమ్మల్ని విభజించి విడగొట్టి పరిపాలించినటువంటి పరిస్థితులు ఎన్నాళ్ళు జరిగాయి. కనుక మేమంతా గడ్డిపోచల్లా విడిపోయాం. ఇప్పుడు ఈ గడ్డిపోచలన్నీ కలిపి ఒక బలమైనటువంటి తాడుగా తయారై భవిష్యత్తులో మాకు గౌరవించి గుర్తించి మంచి పదవులు ఇచ్చి ఈ జిల్లా నాయకత్వాన్ని వారంటి కులములతో సమానంగా మా సామాజిక వర్గాన్ని కూడా తీసుకువెళ్ళగలిగితేనే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చివరగా మీరు అసలు అనిశ్చితకి గురవుతున్నారు అంటున్నారు. రాజకీయంగా అనిశ్చిత గురవుతున్నారా లేకపోతే ఇతర అన్ని శాఖల్లో కూడా అనిశ్చిత గురవుతున్నారా? ఏంటి అసలు? అన్ని శాఖల్లో కూడా అనిశ్చితకే గురవుతున్నాం. రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వట్లేదు, సామాజికంగా ఎదగనివ్వట్లేదు, నైతికంగా ఎదగనివ్వట్లేదు. తూర్పు కాపులకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా అణగదొక్కే ప్రయత్నం అన్ని పార్టీల నుంచి కూడా జరుగుతుంది. కనుక అన్ని పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంతా కలిపి ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వారు కానీ ప్రతిపక్ష పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు కానీ మీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదు, వచ్చే పరిస్థితి లేదు. దీనికి రీజన్ ఏంటంటారు? వస్తారు, అందరూ వస్తారు. నాకు ఆకలి వేస్తే నేను తినాలి, పక్కవాడు తింటే కడుపు నిండదు కదా. ఈరోజు వాళ్ళంతా వెనక్కి ఉన్నారు. ఈరోజు ఏంటంటే మా ఇల్లు కాలింది,
పక్కనుండే వాడు ఖాళీగా ఉంటే రేపు ఆయన ఇల్లు కూడా కాలిపోయే పరిస్థితి ఉంది. టోటల్గా తూర్పు కాపుల్ని నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలామంది కంకణం కట్టుకున్నారు. వాళ్ళందరికీ మీరు ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారనేటటువంటి మీ ఏకైక ఒక కమిట్మెంట్తోనే ఈరోజు అందరం కూడా రోడ్డు ఎక్కడం ఎందుకు కొత్తగా నాయకత్వం ఎందుకు మీకు తూర్పు కాపుల్లో డెవలప్ అవ్వట్లేదు? అసలు దేని రీజన్ ఏంటి అసలుకి? అంటే విభజించి పరిపాలించడం మొదలు పెట్టారు. కొత్తగా నాయకత్వం అంటే ఎవరైతే నాయకుడు ఉన్నారో వాళ్ళని అనగదొక్కడం మొదలు పెట్టారు. కనుక మేము కూడా బానిసత్వానికి అలవాటు పడిపోయాం, బానిసల్లో బ్రతకడం మొదలు పెట్టాం. ఇప్పుడు బానిస సంఖ్యలను తెంచుకొని ఈరోజు మళ్ళా మేము మా జాతి ఐక్యత కోసం, మా జాతి ఉద్ధరణ కోసం, మా జాతి నాయకత్వం కోసం మేము మళ్ళీ ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. చెప్పండి, మీరు జనసేన పార్టీ సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ రోజు ఈ ఉద్యమంలో పాల్గొంటారు, ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి? చెప్పండి. నేను ఏదైతే ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే ఉద్యోగ సంఘాల ఉద్యమ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నిర్వహించాం. ఈ సభలో వేలాది మంది సంఖ్యగా జిల్లా నుంచి తరలివచ్చి పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా స్వర్గీయ నేతలందరికీ కూడా మేము నివాళులర్పించి భారీ ర్యాలీని నిర్వహించాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే తూర్పు కాపు జాతి ఈ ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల్లోనే అత్యధిక జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపులం అణచవేతకు, వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని పుణుకుపుచ్చుకొని ఉద్యమ నేపథ్యాన్ని తీసుకెళ్తా ఉన్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా మీకు సపోజ్ ఇప్పుడు నేను ఒక పార్టీలో జనసేన పార్టీలో ఉన్నా, నాకు జనసేన పార్టీకి ఈ సభ వరకు సంబంధం ఉండదు. ఓన్లీ వ్యక్తిగతం పిసిని చంద్రమోహన్ ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా పిలుపునిచ్చి అందరి అభిప్రాయం మేరకు అందరి ఉద్యమాల్లో భాగస్వాములై రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అలాగే వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల నుంచి వచ్చి ఈరోజు సక్సెస్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ జిల్లా కేంద్రంలోనే, ఈ ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి అతి కొద్ది కాలంలో 5 లక్షల జనాభాతో భారీ తూర్పు కాపు సంక్షేమ సంగ్రామ మహాసభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జనరల్గా చూసుకుంటే మీరు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పినప్పుడు కూడా ఒక అధికార పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు. ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాగలరు? ఆల్రెడీ మేము ప్రభుత్వం మీద కాదు, కూటమి ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు వైఎస్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన జగన్ రెడ్డి గారికి కానీ, అలాగే ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అధ్యక్షులందరికీ కూడా తెలియజేశాం. ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారికి కూడా మనం ఈ సమస్యలన్నీ తెలియజేసినాం. మా యొక్క రిజర్వేషన్ల సమస్యలు ప్రధానంగా, అలాగే మా ఆత్మగౌరవం ప్రధానమైంది. ఈ జిల్లాలో జనాభా దామాషా పద్ధతిలో మా సీట్లు మాకు కేటాయించి, మా సీట్లు మాకు ఇవ్వాలా. ఏదైతే ఎస్సీ ఎస్టీలుగా మేము ఎక్కువ ఉన్నటువంటి కుల జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఉదాహరణకు పాలకొండ, రాజాము ఎస్సీ ఎస్టీలుగా చేసి అన్యాయం చేశారు. ఏదైతే రానున్నటువంటి భారతదేశ నియోజకవర్గాల బైఫర్కేషన్లో భాగంగా కూడా 15 నియోజకవర్గాల్లో జనాభా దామాషా పద్ధతిలో 7 నియోజకవర్గాల్లో తూర్పు కాపులు పోటీ చేసి సత్తా చాటుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు తూర్పు కాపులు అనే వాళ్ళు ఏంటి, వీళ్ళు బలం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు మేము పెట్టాం. లాస్ట్ టైం ఒక కార్యక్రమంలో మాకు ఎలాంటి అవమానం చేయాలని చూశారో దానికి అనుగుణంగా ఈరోజు మేము ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసాం. భవిష్యత్తులో కూడా మా బలం ఏంటో చూపించాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జై తూర్పు కాపు. మీరు చెప్పండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకు ఎప్పుడూ కూడా ప్రముఖ స్థానం ఉండేది. మరి ఈనాడు 2 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు చేశారు. ఈ 8 నియోజకవర్గాల్లో కూడా ఒక్క నియోజకవర్గమే ఈరోజు తూర్పు కాపులకు ఇవ్వడం జరిగింది. మరి ఎంతటి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి మాలో ఇదివరకు అన్ని పార్టీలు ఏ విధంగా చేస్తాయో కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఆశించి ఇప్పుడు భంగపడవలసిన పరిస్థితి వచ్చింది. మరి ప్రజల్లో ఇప్పుడు
ఇదే కంటిన్యూ అవుతుందని చైతన్యం రావడంతో రేపు రాబోయే రోజుల్లో మాత్రం జిల్లా మొత్తం మీద తూర్పు కాపులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇదివరకు ఎలాగైతే మా తూర్పు కాపులు ఉన్నటువంటి అత్యధిక సంఖ్య పదవులు ఏవైతే ఉన్నాయో అవి సాధించడం కోసం రేపు రాబోయే రోజుల్లో మరి ఒక 5 లక్షల మందితో మరొక ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడానికి మేమందరం ఈ సభలో నిర్ణయించడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సభ పెట్టడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, తూర్పు కాపులకు సంబంధించి ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి కోరుకుంటున్నారు? జై తూర్పు కాపు అండి. ఏటి డిమాండ్ లేదండి. మాది చాలా ఎక్కువ సంఖ్య తూర్పు కాపులం అంటే. చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తున్నాయి, ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఎందుకు రావడం లేదు? ఓటింగ్కే మేము ఉపయోగపడుతున్నామా? ఇంకా దేనికి ఉపయోగం లేదా? మేము పార్టీలు అతీతంగా వెళ్ళండి, ఒప్పుకున్నాను. కానీ మేము మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఓటింగ్ కావాలని అడుక్కుంటున్నారు మాకు వచ్చి. మేము వెళ్ళేటప్పుడు ఎందుకు మా పనులు చేయడం లేదు? మా పనులు చెయ్యాలి. మా సంఖ్య బలం చూపెట్టడానికే మేము అందరము మీట్ అయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి గుర్తు చేస్తున్నాము, తూర్పు కాపుల సంఖ్య ఎక్కువ, మాకు పదవులకి ఎందుకు తక్కువ చేస్తున్నారు? మాకు గౌరవం కూడా తగ్గించేస్తున్నారు. ఎలామాస్ కాలింగస్ అందరూ ఉన్నారు కానీ చాలా తక్కువ, మాదే పాపులేషన్ ఎక్కువ. ఎందుకు మాకు ఇలాగ ఇచ్చేస్తున్నారు? లేడీ రాష్ట్రం అంతా కాపులు ఈ సంఖ్య ఎక్కువ, మా దాంట్లో పదవులు ఎక్కువ. పూర్వం నుండి చూస్తే గొర్రెలు శ్రీరాములు గారు ఇంకెంతమంది పెద్దలు ఉన్నారు, కానీ మా నాయకులు ముందుకు వస్తుంటే ఎందుకు అణిచివేస్తున్నారు? అంటే భయమా మీకు? చెప్పండి. భయం కాబట్టి అలా చేస్తున్నారు. ఏదైనా ఎదిరించి చూపెట్టాలి. తూర్పు కాపులు అంటే ఏటనుకున్నారు మీరు? కాపులంటే కడదాకా కాపులా కోస్తాం, తేడా వస్తే ఏదైనా తోడు తీస్తాం, ఊరుకుంది లేదు. జై తూర్పు కాపు. మీలో యూనిటీ లేకపోవడం వల్లే మీకు ఈ పదవులు దక్కట్లేదని ఒక వాదన కూడా ఉంది. దీనిపై ఏమంటారు? మాలోన యూనిటీ ఉంది సార్. అంటే అవతల వారు ఆశ చూపెడుతున్నారు, కానీ ఆశ చూపడం అది ఎంతవరకు? కానీ ఉంటున్నారు అంటే ఓసరు వీళ్ళు తెలుసు కదా, ఎక్కడుంటే అలాగా రాజకీయం అంటే అలాగ ఉండాలా. నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో అవ్వదు. కానీ మేము అన్నీ ఆలోచిస్తాం. మా హక్కులు మాకు ఇవ్వండి. మా హక్కులు మేము సాధించినంత వరకు ఎవరికి విడిచేది పెట్టేది లేదు. ఇప్పుడు 5,000 సంఖ్య, 10,000, 1,00,000, 5 లక్షలు ఇంకా అంతంత పెరుగుతుంటుంది. ఈ పోరాటం మేము ఆపము. ఇంతడు ఈ పోరాటం వరము ఎక్కడికైనా ఢిల్లీ అంటే గల్లీ దాకైనా వెళ్తాం. జై తూర్పు కాపు. ఇది మనం చూసుకోవచ్చు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరొక ఉద్యమానికి శేఖరం చుట్టింది అనుకోవచ్చు. అయితే గతంలో ఏదైనా ఇండస్ట్రీల కోసం కానీ సమస్యల కోసం కానీ ఉద్యమాలు లేవనెత్తే ఈరోజు ఒక సామాజిక వర్గం దశాబ్దాలుగా తమల్ని అణిచివేస్తున్నారని, రాజ్యాధికారం తమకు దూరం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తూర్పు కాపుల ఉద్యమం ఏ రూపుకి దాల్స్తుందో, ఏ పార్టీకి ముప్పు తెస్తుందో అనేది ఆసక్తిగా మారింది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.